అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. ఉద్యోగుల పెండింగ్ పీఎఫ్ షీట్లన్నీ గూడా మరొక 2, 3 రోజుల్లో అయితే డీడీఓ లాగిన్‌లోకి అయితే రావడం జరుగుతుంది. సో, దాని గురించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే సమగ్ర శిక్ష నుంచి ఏఎంఓలకు అధికారిక సమాచారం లేనందువలన వారైతే కాంప్లెక్స్ సమావేశాల షెడ్యూల్‌లో మార్పు లేదనేది చెప్తున్నారు. సో, సాయంత్రం లోపల అయితే క్లారిటీ అయితే రానుంది. ఇంకా పీఎఫ్ బ్యాలెన్స్ షీట్స్ 2020, 21, 21, 22, 22, 23, 23, 24 ఈ 4 ఫైనాన్షియల్ ఇయర్స్‌కి సంబంధించి 2, 3 రోజుల్లో డీడీఓ లాగిన్‌లోకైతే రావడం జరుగుతుంది. వాటిని ప్రింట్ తీసుకొని ఏమైనా లోపాలున్నట్లయితే సో, ఈ విధంగా ఒక ప్రొఫార్మాలో అయితే పూర్తి చేసి ఫైనాన్షియల్ ఇయర్ 1కి చొప్పున జెడ్పీ సీఈఓ గారికైతే డీడీఓ ద్వారా పంపించాల్సి ఉంటుందండి. జెడ్పీ సీఈఓ గారికి. సో, ఆ ప్రొఫార్మా ఏందో ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి ఇది ఈ విధంగా అయితే ప్రొఫార్మా ఉండనుంది. సో, ఇక పీఎఫ్‌కు సంబంధించిన లావాదేవీలు సీఎఫ్ఎంఎస్ ద్వారానే జరుగుతాయి. లోన్ శాంక్షన్ తదితర అంశాలు డీఈఓ పరిధిలో ఉంటాయి. జెడ్పీ సీఈఓకైతే ఇంక సంబంధం ఉండదు. ఇక జెడ్పీ సీఈఓ పరిధిలో ఉండాలనే లావాదేవీలు సరిచూసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా వీడియో అయితే. సో, మరో 2 రోజుల్లో అయితే ఈ 4 ఫినాన్షియల్ ఇయర్స్‌కి సంబంధించి మనకు 2, 3 రోజుల్లో డీడీఓ లాగిన్‌లోకైతే రావడం జరుగుతుందనమాట. ఈ పీఎఫ్ షీట్స్ అయితే. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.